హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డైలీ టేక్స్. ఈరోజు రెసిపీ చింత చిగురు వంకాయ పప్పు. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ కందిపప్పు వేసుకోవాలి. తగినన్ని నీళ్లు పోసుకొని శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, వంకాయలు వేసుకోవాలి. కొద్దిగా పసుపు, ఒక గ్లాస్కి చొప్పున 3 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. అందులోనే 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు చింత చిగురు పెట్టుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ పోయాక మూత తీసుకొని అందులోకి మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా ఎనుపుకోవాలి. ఇప్పుడు పప్పు తిరువాత కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లి వేసుకొని బాగా వేగనివ్వాలి. ఒట్టిమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు వేసుకొని బాగా వేగిన తర్వాత పప్పుని పోపులో వేసి బాగా కలుపుకోవాలి.